రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఒకవైపున కౌంటింగ్ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఫలితాలు వెలువడతా ఉన్నాయి. మరికొన్ని పంచాయతీలకు సంబంధించి ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉంది. మహబూబ్ నగర్ నుంచి బసరాజ్ అందిస్తారు లైవ్ ద్వారా అప్డేట్స్. అలాగే వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బసరాజ్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? అలాగే ఏ పార్టీ మద్దతుదారులు ఎక్కువగా గెలుపొందుతా ఉన్నారు? ఫలితం ఎలా ఉంది? నవీన్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను కొడంగల్, షాద్నగర్ 2 నియోజకవర్గాలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. మిగతా 12 నియోజకవర్గాల్లో ఇవాళ రెండో విడత పోలింగ్ కొనసాగింది. 78.47% పోలింగ్ నమోదైంది. అయితే మొత్తం 634 సర్పంచ్ అభ్యర్థులకు గాను 51 సర్పంచ్ అభ్యర్థులు ఇంతవరకే యునానిమస్గా ఎన్నిక కావడం జరిగింది. మిగతా 583 సర్పంచ్ అభ్యర్థుల కోసం ఎన్నిక కావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా వాకిటి శ్రీహరి 2 నియోజకవర్గాలు, కొల్లాపూర్, మక్తల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మిగతా నియోజకవర్గాలు ఉన్నాయో కూడా వాటిల్లో కూడా ఏదైతే మొదటి విడతలో జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి కొంత తక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రెండో విడతలో మాత్రం మిడ్జిల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. జడ్చర్ల నియోజకవర్గంలో 13 కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోగా 3 స్థానాలు మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కొల్లాపూర్లో 26 స్థానాలను ఇప్పటికీ, అంటే ఏదైతే అందిన సమాచారం ప్రకారం 26 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 6 స్థానాలు ఇప్పటికీ కైవసం చేసుకుంది. నాగర్ కర్నూలులో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. 35 స్థానాలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో మాత్రం ఏదైతే రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండే కల్వకుర్తి నియోజకవర్గంలోనే కడతాల్, ఆమన్గల్, తలకొండపల్లి 3 మండలాల్లో ఈ ఎన్నిక జరిగింది. అయితే అక్కడ మాత్రం బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. 21 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా 13 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. అదేవిధంగా బీజేపీ కూడా 2 స్థానాల్లో విజయం సాధించింది. వనపర్తి స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. అయితే దేవరకద్రలో ముఖ్యంగా చెప్పుకోవాలి, దేవరకద్ర నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి దమగ్నాపూర్లో మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ సంబంధించిన పావని శెట్టి అనే మహిళ 122 ఓట్ల మెజార్టీతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించింది. ఇదొక్కటి కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నారాయణపేట నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ అక్కడ స్థానికంగా కోయిల్కొండ మండలం ఉంది. కోయిల్కొండ మండలంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అంటే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నువ్వనే స్థాయిలో అక్కడ పోటీ పడుతున్నాయి. ఇప్పటికీ ప్రకటించిన ఫలితాల్లో 17 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా 18 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తానికి ఓవరాల్గా తీసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే 500 స్థానాలను ప్రకటించడం జరిగింది. 500 స్థానాల్లో దాదాపు 300 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 180 స్థానాలు 120 స్థానాల వరకు బీఆర్ఎస్ పార్టీ కైవసం